హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రావణీస్ కుకింగ్. ఇవాళ మన రెసిపీ టమాటా రోటి పచ్చడి అండి. మనం రోజు కర్రీస్ తోటి తిని చాలా బోర్గా ఉంది కదండి. అలాంటప్పుడు ఎప్పుడైనా ఈ టమాటా రోటి పచ్చడి ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, పుల్ల పుల్లగా కారకారంగా ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ టమాటా రోటి పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఈ ఎండుమిర్చి ప్లేస్లో మీరు ఒకవేళ మీకు పచ్చిమిర్చి అయినా యాడ్ చేసుకోవచ్చండి. ఒక పచ్చిమిర్చి లేదా ఎండుమిర్చి రెండిట్లో ఏదైనా అది మీ ఇష్టం. నేనైతే ఇక్కడ ఒక 10 నుండి 12 వరకు ఎండుమిర్చి తీసుకున్నాను. అలానే టమాటాలు మీడియం సైజ్ ఒక 5 టమాటాలు తీసుకున్నానండి. అలానే మీడియం సైజు ఉల్లిపాయలు ఒకటి తీసుకున్నాను. అలానే ధనియాలు, జీలకర్ర 1 స్పూన్ తీసుకున్నానండి. అలానే వెల్లుల్లి మీడియం సైజ్ ఒకటి తీసుకున్నానండి. ఇప్పుడు చూశారు కదా, ఇవన్నీ కూడా కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేయాలో మన ఛానల్లోకి వెళ్ళి చూద్దాం. ప్యాన్ అయితే హీట్ అయింది. ఇప్పుడు ఇందులోకి ఒక 3 గంటల ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం ఫస్ట్ కట్ చేసి పక్కన ఉంచుకున్న ఎండుమిర్చి, అలానే ఈ ధనియాలు, ఈ జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇందులో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి బాగా చక్కగా పండిన ఎర్రని టమాటాలు ఒక 5-6 తీసుకున్నాం కదా, వీటిని ఇలా ముక్కల్లాగా కట్టేసుకొని ఇవి ఆయిల్లో ఇలా పెట్టుకుందాం. ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా మగ్గనిద్దాం. ఇప్పుడు ఇందులోనే మనం ఫస్ట్ కట్ చేసి పక్కన ఉంచుకున్న మీడియం సైజ్ ఆనియన్ ఒకటి ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాం. ఈ టమాటాలు చక్కగా తొందరగా మగ్గడానికి ఇందులో కల్లుప్పు కొద్దిగా యాడ్ చేసుకుందాం. చూసారు కదా, టమాటా అంతా కూడా చక్కగా మగ్గింది. ఇప్పుడు మన టేస్ట్కి సరిపడే చింతపండు ఇలా నీట్గా 1-2 సార్లు శుభ్రం చేసి కడిగి పక్కన ఉంచుకున్నామండి. ఇది ఇలా ఇందులో యాడ్ చేసుకున్నాం. ఇదంతా కూడా కలిసేలాగా ఒకసారి ఇలా ఈవెన్గా కలుపుకొని చక్కగా మగ్గనిద్దాం. టమాటా అనేది చక్కగా మగ్గిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఈ పచ్చడి అంతా రోట్లో చక్కగా దంచుకుందాం. చూసారు కదండి, ఇప్పుడు రోటిని ఇలా చక్కగా నీట్గా కడిగి పక్కన ఇలా పెట్టుకున్నామండి. ఇప్పుడు ఈ రోటిలోకి మనం ఇలా ఫ్రై చేసి పక్కన ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అలానే చింతపండు, కల్లుప్పు ఇందులో వేసుకొని ఇలా మెదుపుకుందామండి. చూసారు కదా, ఇవన్నీ కూడా చక్కగా ఇలా వేసుకుందాం. ఇప్పుడు వీటిని అంతా చక్కగా కూడా దంచుకుందామండి. చక్కగా మిరపకాయ, ధనియాలు, జీలకర్ర, చింతపండు ఇలా చక్కగా మెదిగిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి ఫస్ట్ ఫ్రై చేసి పక్కన ఉంచుకున్న టమాటా కూడా యాడ్ చేసుకుని దంచుకుందాం. ఈ టమాటా అంతా కూడా ఇలా చక్కగా రోట్లో వేసి దంచుకుందామండి. ఇలా రోట్లో దంచుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది వేడి రైస్లోకి కానివ్వండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టిఫిన్ దోశలో కూడా చాలా బాగుంటుందండి. ఇడ్లీ కానీ దోశలోకి కానివ్వండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా ఇలా
రోలు దంచుకుందాం. ఇలా చక్కగా దంచుకుందామండి. ఇదంతా కూడా చక్కగా మెదిగేలాగా. ఇప్పుడు ఇందులోకి మనం ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోయిందా లేదా, ఒకవేళ మీకు టేస్ట్కి కొంచెం ఉప్పు తక్కువగా అలా అనుకుంటే ఇలా దంచుకునేటప్పుడే రోట్లో వేసి దంచుకుంటే టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు నేను ఇంకొంచెం కల్లుప్పు అనేది యాడ్ చేస్తున్నాను. ఇదంతా కూడా పచ్చడిలో కలిసేలాగా చక్కగా ఇలా దంచుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఈ వెల్లుల్లి యాడ్ చేసుకుందామండి. వెల్లుల్లి అంతా కూడా ఇలా కచ్చా పచ్చాగా దంచుకుందాం. ఇలా కచ్చా పచ్చాగా వెల్లుల్లి ఇలా పచ్చడిలో దంచడం వల్ల టేస్ట్, ఆ ఫ్లేవరు చాలా బాగుంటుంది. ఈ వెల్లుల్లి కచ్చా పచ్చాగా మెదిగిన తర్వాత ఇందులోకి ఇలా ఒక 4-5 రెల్లలు కరివేపాకు వేసుకొని ఇది కూడా కచ్చా పచ్చాగా దంచుకుందాం. ఇలా వెల్లుల్లి, కరివేపాకు, పచ్చి ఆనియన్ వేసి దంచుకోవడం వల్ల ఏంటంటే ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి. పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కరివేపాకు, వెల్లుల్లి అంతా కూడా చక్కగా ఇలా కచ్చాపచ్చాగా దంచాక అలానే ఈ ఆనియన్ కూడా ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేసి దంచుకుందాం. ఇలా ఆనియను అలాగే కరివేపాకు, వెల్లుల్లి ఇలా పచ్చివి దంచుకోవడం వల్ల మనం రైస్లోకి ఈ పచ్చడి తినేటప్పుడు పలుకున్నప్పుడు ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్టీగా. ఇలా అంతా కూడా కచ్చాపచ్చగా దంచుకుందాం ఆనియన్ మొత్తం. ఈ పచ్చడి అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఇది సర్వ్ చేసుకుందాం. కదండి, కమ్మటి రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ టమాటా రోటి పచ్చడి రైస్లోకి కానివ్వండి, అలానే రాగి సంగటిలోకైనా, అలానే మనం మార్నింగు ఇడ్లీలోకి, దోశలోకి ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ కామెంట్స్లో షేర్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. Until then, bye bye. Thank you for watching. Please do subscribe.